మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం 2026 ఆరాధన సంవత్సరం 2026 ఆరాధన సంవత్సరం అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. ఎక్కడ ఆరాధన ఉంటే అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. దర్శన గ్రంథం, ప్రకటన గ్రంథంలో మరి యోహాన్ పరలోక దర్శనాన్ని చూస్తాడండి. 5వ అధ్యాయం 11లో ఆ దేవుని సింహాసనం ఎదుట కోట్ల కొలది దేవదూతలు ఆయనని స్తుతిస్తూ ఉన్నారన్నమాట. ఎక్కడ స్తుతి ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుందండి. మరి యేసుప్రభు పుట్టినప్పుడు కూడా ఆ దేవదూతల సమూహం పరలోకం నుంచి దిగివచ్చి వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. లూకా 2:14 పరలోకంలో దేవునికి మహిమ, భూలోక వాసులకు సమాధానం. ఆ బెత్లెహేంకి వచ్చేస్తారు చూడండి. యేసుప్రభు పశువుల పాకలో పుట్టాడు. ఆ ప్రభు ఉన్న చోటకి దేవదూతలు వస్తున్నారనమాట. మనం కూడా దేవుని స్తుతించినప్పుడు దేవుని యొక్క సన్నిధి మనతో ఉండి అద్భుతాలు జరుగుతాయండి. ఒక కీలాగా అనమాట. దేవుని యొక్క అద్భుత శక్తిని విడుదల చేయాలి అంటే మనం దేవుణ్ణి స్తుతించాలి. అందుకే దావీదు తాళపు చెవిని కలిగి ఉన్నవాడు అని యేసుప్రభుని వర్ణిస్తాడండి ప్రకటన గ్రంథంలో యోహాన్. దావీదు తాళపు చెవి, తాళం తెరుస్తాం కదండి. ఆ దావీదు ఎప్పుడు దేవుని స్తుతించేవాడనమాట. ఆ విధంగా పరలోకాన్ని తెరిచి అన్ని ఆశీర్వాదాలు ఆయన పొందుతాడు. దావీదు యొక్క చరిత్ర లేదా కథ 1వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో మొదలవుతుందండి. చాలా బాగుంటుంది. దావీదు అనగానే మనం ఎక్కడ వెళ్ళాలి అంటే బెత్లెహేంకి వెళ్ళాలండి. అక్కడ ఇషాయి అనే గొర్రెల కాపరికి 8వ కొడుకు చిన్న కడగొట్టు వానిగా పుడతాడనమాట. దేవుని యొక్క ప్రత్యేకమైన కృప దావీదుతో ఉంటుందన్నమాట. ఒక ప్రత్యేకమైన ప్లాన్తో దేవుడు మరి దావీదుని సృజిస్తాడు. చిన్ననాడే ఎక్కువ తెలివి లేదని వాళ్ళ నాన్న గొర్రెలు కాయడానికి పంపిస్తాడనమాట. ఇప్పుడు గొర్రెలు కాచేటప్పుడు దావీదు ఏం చేశాడు? అప్పుడు ఆయన ఆ గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు అడవిలో ఆ గడ్డి మైదానాల్లో పుల్లలు ఏరుకొని ఆ పుల్లలతో ఒక చిన్న సితారులాగా చేసుకొని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడండి. అడవిలో ఎవరు వింటున్నారు? పరలోకం నుంచి దేవుడు ఈయన స్తుతి పాటల్ని వింటున్నాడు అనమాట. స్తుతి వీరుడు దేవుడు. అలాంటి స్తుతి వీరులని ఇప్పుడు లేవనెత్తుదురుగాక. పరలోకం నుంచి దేవుని సన్నిధి భూమి మీదకి వస్తుంది మనం దేవుని స్తుతించినప్పుడు అనమాట. అంతేకాదండి, దేవుని స్తుతించడమే కాదు, రాత్రుల్లో కూర్చొని ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉంటాడనమాట. 119వ కీర్తన 148వ వచనంలో దావీదే రాస్తాడు, రాత్రులలో నేను మేల్కొని నీ వాక్యాన్ని నేను ధ్యానించుకుంటూ ఉంటానని. ఇంకా దినానికి 7 సార్లు నువ్వు చేసిన మేలులను బట్టి నేను నీకు వందనాలు అర్పిస్తాను. 7 సార్లు ప్రార్థించే అలవాటు అనమాట దావీదుకి. 119లో 164వ వచనంలో చెప్తాడనమాట. వాళ్ళు మహమ్మదీయ సహోదరులు దావీదుని దావూదు అని పిలుస్తారు. అక్కడి నుంచే వాళ్ళు 7 సార్లు నమాజ్ చేసే ఆ పద్ధతిని ఇంట్రడ్యూస్ చేసుకున్నారనమాట. 3 గంటలకి ఒకసారి దేవునితో అపాయింట్మెంట్. ఇంకా ఎప్పుడూ స్తుతిస్తాడు. 34వ కీర్తన 1వ వచనంలో దావీదు ఏమంటాడంటే, నీ స్తుతి ఎల్లప్పుడూ నా పెదవులపై ఉంటుంది అంటాడు. ఇంకా 40వ కీర్తన 8వ వచనం ఎన్నైనా చెప్పుకోవచ్చండి. నీ చిత్తం చేయుట నాకు పరమానందం, నీ ధర్మశాస్త్రము నా హృదయంలో పదిలంగా ఉంది. ఇదంతా రాత్రంతా కూర్చొని చదువుకుంటాడు కదా. కాబట్టి ఇదంతా కూడా పరిశుద్ధాత్మదేవుడు ఆయన హృదయంలో మనసులో రాస్తాడు. అదే అలవాటు
అంతోని వారు అలాగే చదివేవాళ్ళు అనమాట. దావీదుని ఒక ఇన్స్పిరేషన్ లాగా తీసుకొని ఉంటాడు. దావీదు ఎట్లా రాత్రంతా కూర్చొని బైబిల్ చదువుతున్నాడు అలా చదివి దినంలో బోధించేవాళ్ళు అనమాట. ఇప్పుడు అసలు కీర్తనల గ్రంథము బైబిల్ గ్రంథంలో చేర్చబడింది అని అంటే అందులో 150 కీర్తనలలో 75 దావీదు పాడిన పాటలు అన్నమాట. కీర్తన అంటే ప్రార్థన పాట రూపంలో పాటలు అలా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. పరలోకం నుంచి దేవుని యొక్క సన్నిధి కిందికి వచ్చేస్తుందండి. ఇంకా దావీదుకి అలా గొర్రెలు కాస్తూ 17 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అన్నమాట. అప్పుడు దేవుడు సమూవేలు ప్రవక్తతో మాట్లాడతారండి. మాట్లాడి నువ్వు బెత్లెహేంకి వెళ్ళి ఇషాయి కుమారులలో ఒకరిని నువ్వు అభిషేకించాలి. అప్పుడు ఆ మిగతా కొడుకులు ఇంట్లోనే కూర్చుంటారు, ఈ చిన్న అబ్బాయి గొర్రెలు కాస్తూ ఉంటాడనమాట. అప్పుడు ఆ 7 ఆయన అభిషేకించబోయేటప్పుడు దేవుడు చెప్తారు సమూవేలుతో, కాదు ఈయన కాదు అని. ఎందుకంటే పెద్ద కొడుకులు 3 చాలా, పెద్ద కొడుకు మరీ అందంగా ఉంటాడు. ఆ తర్వాత 3 కూడా సౌలు సైన్యంలో సైనికులు చాలా అంటే తెలివైన వాళ్ళు, వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ ట్రైన్డ్ పీపుల్ అన్నమాట. కాబట్టి వీళ్ళేమో అనుకుంటాడు చూడ్డానికి చక్కగా అందంగా ఉన్నాడు, తెలివిగా ఉన్నాడు, మంచి అందం ఉంది, మంచి తెలివి ఉంది, సింహాసనం మీద కూర్చుంటే చాలా బాగుంటుంది అనుకుంటాడు సమూవేలు ప్రవక్త. దేవుడు ఆయనతో మాట్లాడతారు, మీరు నరులు బాహ్యాన్ని చూస్తారు, బ్రెయిన్ని చూస్తారు, కానీ నేను ఆ బాహ్యాన్ని చూడను, హృదయాన్ని చూస్తాను. దేవుని దృష్టిలో క్వాలిఫికేషను మన హృదయం అండి. కానీ ఈ లోకం దృష్టిలో బ్రెయిన్ ఎంత ఎక్సలెంట్గా పనిచేస్తారు. తర్వాత కొన్ని చోట్ల మరి పర్టికులర్గా కొన్ని జాబ్స్కి అయితే మరి అందం ఎట్లా ఉంది అని చూస్తారు కదా. కానీ దేవుడు చూసేది హృదయం అన్నమాట. ఆ 8 మందిలో కూడా ఈ దావీదు హృదయం దేవునికి నచ్చింది. ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ దేవుని సన్నిధిని, ఆ హృదయం దేవుణ్ణి కోరుకుంటూ ఉందన్నమాట. కనుక సమూవేలు ప్రవక్తని పంపించి దేవుడు 17 సంవత్సరాల అబ్బాయి దావీదుని అభిషేకిస్తాడండి. తైలపు కొమ్ముతో తైలం పోసి సమూవేలు దావీదుని అభిషేకించినప్పుడు, అన్నల ఎదుట తండ్రి ఎదుట అభిషేకించినప్పుడు ఏం జరుగుతుందంటే, ఇక్కడ మనిషి అభిషేకిస్తున్నాడండి, కానీ పరలోకం తెరవబడి పరలోకం నుంచి పరిశుద్ధాత్మ దావీదు మీదికి వచ్చేసిందనమాట. అది అభిషేకం. దావీదు మీద దేవుని యొక్క ఆత్మ వచ్చేసింది. ఈ అభిషేకాన్ని ఆయన పొందాడండి. ఇప్పుడు పాటలు పాడితే ఎలా ఉంటుంది మనం చూద్దాం. ఆరాధన అంటే వర్షిప్ ఈజ్ నాట్ ఏ టాలెంట్. చాలామంది పాటలు పాడుతూ ఉంటారు కదండి, ఇంకా వాళ్ళు పాడితే చాలామంది వస్తారని చెప్తారు, మరి డబ్బులు సంపాదించుకుంటారు, లేకపోతే సినిమాలకి పాడతారు, లేకపోతే ప్రోగ్రామ్స్, అదొక టాలెంట్ అన్నమాట. కానీ దేవుని ఆరాధన టాలెంట్ కాదండి. ఇట్స్ నాట్ ఎ టాలెంట్, ఇట్స్ నాట్ ఎ స్కిల్. ఇప్పుడు మైండ్లోంచి మంచి గొంతు ఉందని పాటలు పాడి డబ్బులు సంపాదించే వాళ్ళు ఉంటారు. లేదా ఇక్కడ కూడా మనం కూడా ఈ మంచి టాలెంట్తో మైండ్ నుంచి పాడితే అభిషేకం లేకుండా వినేవాళ్ళ మైండ్లోకే వెళ్తుందన్నమాట. దాన్ని సోల్ టు సోల్, అబ్బా అప్పుడు ఎంత బాగుంది. ఇమోషన్ అనేది ఆ కొద్దిగా సేపే, వాక్యం విన్నప్పుడే ఇలా ఉండాలి అంతే, తర్వాత ఆ ఇమోషన్ అయిపోతుందన్నమాట. కానీ పరిశుద్ధ ఆత్మతో నింపబడి, పరిశుద్ధ ఆత్మ ఒక వ్యక్తి యొక్క శరీరాన్ని అంటే నాలుక, హృదయాన్ని, ఆ తర్వాత మనస్సు అంతా నింపినప్పుడు, పరిశుద్ధ ఆత్మ పాడినప్పుడు, అప్పుడు ఆ ఆత్మ వెళ్ళి వినేవాళ్ళ ఆత్మని తాకుతుందండి. అప్పుడు వాళ్ళలో మార్పు వస్తుందన్నమాట. అది ఆత్మతో పాడినప్పుడు. నేను మనసుతో పాడతాను, ఆత్మతో కూడా పాడతాను, మనసుతో ప్రార్థిస్తాను, ఆత్మతో కూడా ప్రార్థిస్తానని భాషల్ని గురించి మాట్లాడినప్పుడు
పౌలు రాస్తాడండి 1 కొరింథీలో 14 అధ్యాయంలో రాస్తాడనమాట. కనుక డిఫరెన్స్ ఉంటుందండి. అబ్బా ఎంత బాగున్నాయి పాటలు, ఎంత బాగుంది మెసేజ్ అంటే మైండ్ నుంచి అన్నమాట. ఆత్మ లేకుండా దేవుని పని ఎక్కడ జరగదండి. మన స్కిల్స్ తోటి దేవుని పని జరగదు. ఈ లోక సంబంధమైనది జరుగుతుందేమో, స్కూల్లో మంచి టాలెంటెడ్ ఎడ్యుకేటెడ్ ఎక్సలెంట్ ఇంగ్లీష్తో ఎఫిషియెంట్గా పని చేయొచ్చు మిగతా, కానీ దేవుని ఆత్మతోనే దేవుని పని జరుగుతుంది. వర్షిప్ ఈజ్ అన్ అనాయింటింగ్. అందుకే అభిషేకంతో నింపబడి పాటలు పాడినప్పుడు ఆ డిఫరెన్స్ తెలుస్తుందండి. ఇప్పుడు దావీదుని చూద్దామండి. అసలు దావీదు కీర్తనలు చూసారా? 75 కీర్తనలు ఉంటాయి కదా, ఎంత చక్కగా ఉంటాయి. 103వ కీర్తన కూడా, నా ఆత్మమా ప్రభుని స్తుతించు, ఆత్మతో నాలోని సమస్త శక్తులారా ఆయన పరిశుద్ధ నామంను సన్నతించండి. ఆయన చేసిన మేలులు ఏది కూడా మనం మరవకూడదు. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చినట్లయితే 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం అండి. అక్కడి నుంచి ఇంకా బైబిల్ చరిత్ర మీరు అక్కడి వరకు అబ్రహాం నడిపిస్తాడండి. ఆదికాండం 12 నుంచి నెక్స్ట్ దావీదు చరిత్ర ప్రారంభమవుతుంది. యేసు ప్రభు పుడతారనమాట. దావీదు కుమారా అని పిలువబడతారు. అందుకే మత్తయి సువార్త 1:1లో ఇది అబ్రహాం గోత్రస్థుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. 2 తండ్రులు అనమాట, అబ్రహాము దావీదు. వీళ్ళు చాలా ముఖ్యమైన వాళ్ళు, దేవుని రాజ్యాన్ని లోకంలో స్థాపించడం అనమాట. దావీదు చూడండి, ఇప్పుడు సమూయేలు అభిషేకిస్తాడు. అన్నయ్యలందరూ ఆయనని లెక్క చేయరు, ఎందుకంటే తండ్రే లెక్క చేయడండి ఆయనని. ఇషాయి తండ్రి లెక్క చేయడు, కానీ దావీదు వల్ల ఇషాయి పేరు కూడా బైబిల్లో వచ్చేసిందనమాట. నా తల్లిదండ్రులు నన్ను విడనాడినను నా ప్రభువు నన్ను చేరదీస్తాడు. 27వ కీర్తన 10లో దావీదు దేవునితో మాట్లాడుతున్నాడు. వాళ్ళకి నేను అవసరం లేదు, నేను రిజెక్షన్ పనికిరాని వాడిని, కానీ నా దేవుడు నన్ను ఆదరిస్తాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వరల్డ్స్ రిజెక్షన్ ఈజ్ గాడ్స్ సెలెక్షన్. లోకం మిమ్మల్ని రిజెక్ట్ చేస్తుందా మీ ఇంట్లో కానీ బయట, అప్పుడు దేవుని ఎన్నిక మీకు ఉంది అని అర్థం అన్నమాట. దావీదే ఒక సాక్ష్యం. అంత అన్నయ్యలు చులకన చేస్తారు, తండ్రి చులకన చేస్తాడు, కానీ అన్నల ఎదుట దేవుడు మరి దావీదుని అభిషేకిస్తారు. ఈయన తైలం పోస్తున్నాడు ఇక్కడ క్రింద, పైనుంచి పరిశుద్ధ ఆత్మ అభిషేకాన్ని పొందుతాడు. పొందిన తర్వాత ఏం జరుగుతుందో మనం చూద్దామండి. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 13లో అభిషేకం, ఇంకా 14 నుంచి ఏం జరుగుతుందో చూద్దాం. ఈ టైంకి దావీదు అభిషేకాన్ని పొందే టైంకి ఇజ్రాయెల్ దేశాన్ని సౌలు రాజు పరిపాలిస్తున్నాడు, మొదటి రాజు అన్నమాట. సమూయేలు ప్రవక్తే ఆయనను కూడా అభిషేకిస్తాడు దేవుని చిత్త ప్రకారం 10వ అధ్యాయంలో అన్నమాట. కానీ సౌలు ఏంటంటే రాజు అయిపోయిన తర్వాత తన సొంత చిత్తం చేస్తాడు, కానీ దేవుని చిత్తం చేయట్లేదండి, అసలు దేవునికి లొంగట్లేదన్నమాట. అప్పుడు దేవుడు ఏం చేశారంటే చూడండి, ఆయనని అభిషేకించినప్పుడు వచ్చిన పరిశుద్ధాత్మ ఆయనను విడిచి వెళ్ళిపోతుంది. దేవుడే ఆయనకి మళ్ళా ఒక దుష్టాత్మని పంపిస్తారనమాట. అంటే దేవుడు ఎట్లా దుష్టాత్మని పంపిస్తారు అంటే, ఒక వ్యక్తిని దేవుడు శిక్షించాలనుకున్నప్పుడు సాతాన్ రాజ్యంలోని దయ్యపు శక్తుల్ని కూడా దేవుడు పంపిస్తాడండి. మీరు 2 తెస్సలోనిక 2వ అధ్యాయంలో ఇప్పుడు ఈ చివరి రోజులలో దేవుడు మోసపుచ్చే ఆత్మల్ని, ఎవరెవరైతే శరీరాన్ని ఆనందిస్తూ సుఖంగా తింటూ త్రాగుతూ అసలు దేవుని వాక్యాన్ని లెక్క చేయకుండా ఉంటారో వాళ్ళలోనికి మోసపుచ్చే ఆత్మల్ని పంపిస్తాడు. అప్పుడు వాళ్ళు సత్యాన్ని నమ్మకుండా ఉన్న వాళ్ళకన్నమాట. అందువల్ల వాళ్ళు నశించిపోవడానికి దేవుడు పంపిస్తారు. అహాబు రాజును కూడా అలాగే చేస్తారు. 1వ రాజుల గ్రంథం చివరి అధ్యాయంలో కూడా ఆయనని చంపాలి అనుకుంటాడు రామోత్ గిలాద్ యుద్ధంలో. అందువల్ల దేవుడు అలా చేస్తారు, ఎందుకంటే
చాలామంది నన్ను ప్రశ్నించారు, అదేంటి దేవుడి దగ్గర నుంచి దుష్టాత్మ ఎట్లా వస్తుందని. వెన్ గాడ్ వాంటెడ్ టు పనిష్ ఎ పర్సన్, హీ సెండ్స్, పాతాళ లోకం కూడా ఆయనకి లోబడి ఉంటుందండి. హీ సెండ్స్ దిస్ ఈవిల్ స్పిరిట్స్ వెన్ హీ వాంటెడ్ టు పనిష్ ఆర్ డిస్ట్రాయ్ ఎ పర్సన్. ఆయన చేతికి లొంగట్లేదండి సౌలు రాజు, అధికారం ఉంది కదా, లొంగట్లేదన్నమాట. కాబట్టి ఏం చేశాడు దేవుడు, ఆయనకు ఒక దుష్టాత్మని పంపించాడు. ఆ దుష్టాత్మ ఈయనకి పట్టగానే దయ్యం పట్టింది, శివం ఎత్తింది, అట్లా అన్నీ కూడా రాశారనమాట. ఇంకా ఏం చేస్తాడో మరి, దొరికినవన్నీ పడేయడము, అరవడము, ఏమేం చేస్తాడు. అబ్బా ఎట్లా డాక్టర్స్తో కావట్లేదన్నమాట. ఎందుకంటే డాక్టర్స్ చదవలేదు కదా, డీమన్స్ గురించి చదవలేదు కదా, వాళ్ళ శరీరం గురించే తెలుసు. అప్పుడు అక్కడ సేవకులే దేవుని యొక్క కృప చూడండి, ఒక అడ్వైజ్ ఇస్తారనమాట. మీకు ఎలాగూ కూడా ఉపశమనం కావట్లేదు కాబట్టి ఎవరైనా సితార వాయించి, అప్పుడు సితార వాయించినప్పుడు మీకు నెమ్మది కలుగుతుందేమో, ఎవరైనా సితార వాయించే వాళ్ళని వెతుక్కొని తీసుకొని రామా అని రాజుని అడిగితే రాజు సరే అంటాడు. అప్పుడు వాళ్ళు వెళ్ళి ఎవరిని తీసుకొని వస్తారంటే దావీదుని తీసుకొని వస్తారండి. అబ్బా మిలమిల మెరిసే కళ్ళు, బంగారంలాగా ఉన్నాడంట, దేవుని కృపని పొందినవాడని చెప్తున్నారు. అప్పుడు ఈ సౌలుకి ఈ దుష్టాత్మ పట్టినప్పుడు సితార తీసుకొని దావీదు దేవుని స్తుతిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు దావీదు ద్వారా దేవుని స్తుతిస్తున్నాడు అన్నమాట. అభిషేకం. అప్పుడు ఇంకా వెంటనే ఆ దుష్టాత్మ వెళ్ళిపోయి నెమ్మది కలిగేదన్నమాట సౌలుకి. ఇది జరగాలండి. నేను ఎప్పుడు నాతో వచ్చిన వాళ్ళతో చెప్తాను. అంటే 1 కొరింథీ 13:10లో సంపూర్ణమైన ఆత్మ వచ్చినప్పుడు ఆ సంపూర్ణమైన ఆత్మలు వెళ్ళిపోతాయి. దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడు దయ శక్తులు వెళ్ళిపోతాయి. యేసు ప్రభు కూడా మత్తయి సువార్త 12లో ఒక గ్రుడ్డి మూగ దయ్యాన్ని ఒక వ్యక్తి నుంచి వెళ్ళగొడతాడండి. అప్పుడు పరిసయ్యులకు ఎంత అసూయ అంటే, ఈయన దయ్యపు శక్తితో బెల్జబూల్, అంటే ఆ సాతాను రాజ్యానికి అధిపతి బెల్జబూల్, అంటే అనదర్ నేమ్ ఫర్ ద సేటన్ అన్నమాట. ఆ బెల్జబూల్ సాయంతోనే దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. ఎట్లా మాట్లాడతారు చూడండి, నోటికి ఏది వస్తే అదే అన్నమాట, అసూయతోటి. అప్పుడు ప్రభు అంటారు, సాతాన్ని వెళ్ళగొడితే సాతాను రాజ్యం కూలిపోతుంది కదా, మరి మీ పిల్లలు కూడా దయ్యాలను వెళ్ళగొడుతున్నారు కదా, మరి దానికి మీరేం జవాబు చెప్తారు అని చెప్పి ప్రభు ఏమంటారంటే, నేను వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. దేవుని ఆత్మ వలన దయ్యాలను వెళ్ళగొడుతున్నాను, పరిశుద్ధాత్మ ద్వారానే దయ్యాలను వెళ్ళగొట్టుట సాధ్యమవుతుంది, కానీ ఒక ట్రైనింగ్ వల్ల కాదండి అని చెప్పి ఇంకో మాట కూడా అంటారు ఆయన. ఏంటి అంటే, బలవంతుణ్ణి బంధించిననే తప్ప సామాగ్రిని దోచుకొనుట సాధ్యం కాదు. అంటే బలవంతుడంటే సాతాన్ అన్నమాట. అక్కడ ఒక ప్రాంతంలో ఆ సాతాన్ని బంధించినప్పుడే ఆ ప్రాంతంలో ఉన్న ఆత్మల్ని మనం సంపాదించగలుగుతాం. వాక్యం బోధించడం కాదు, కానీ ముందు అంధకార శక్తుల్ని బంధించాలి, అప్పుడు ఆత్మల్ని సంపాదిస్తాం. ఇంకో మాట కూడా అంటారు, నేను దయ్యము అధిపతి బెల్జబూల్తో సహాయంతో నేను వెళ్ళగొట్టాను అంటున్నారు కదా. అప్పుడు యేసు ప్రభు ఏమంటారంటే, మానవుడు చేసిన ఏ పాపమైనా మన్నించబడుతుంది, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు అది మన్నించబడదు. అంటే అభిషేకాన్ని అటాక్ చేయకూడదండి, అభిషేకాన్ని అటాక్ చేయకూడదు అన్నమాట. అది అట్లా మనం ఇంకా చూస్తాను చూడండి. దావీదు హృదయంలో నుంచి వస్తాయి కదండి పాటలు. దావీదు ఒక బుక్కు తీసుకొని పాడలే కదా, పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు హృదయంలోంచి వస్తాయండి పాటలు. ఇంకా చాలా పరిశుద్ధాత్మతో పాడిన పాటలు, పరిశుద్ధాత్మ మన ఆత్మని తాకుతాయండి. మనలో పశ్చాత్తాపాన్ని, మారు మనసు, మారు హృదయాన్ని తీసుకొని వస్తాయి. మరియ తల్లి కూడా ఎలిజబెత్ అమ్మ వాళ్ళ ఇంట్లో దేవునికి కృతజ్ఞత చెప్తారు. మరియ మాత స్తోత్ర గీతం అన్నమాట.
ఒక పల్లెటూరి పిల్లని దేవుడు యేసు ప్రభు తల్లిగా, ఎంత ఘనత అండి. అప్పుడు ఏమని పాడుతారు చూడండి. అప్పటికే పరిశుద్ధాత్మని పొందారు. లూకాసు వార్త 1:35లో పరిశుద్ధాత్మని పొందుతారు, దేవునికి సమర్పించుకుంటారు. తర్వాత నా హృదయము ప్రభుని స్తుతిస్తుంది, నా ఆత్మ నా రక్షకుని యందు ఆనందిస్తుంది. ఆత్మ ఆనందంతో వచ్చినటువంటి కృతజ్ఞత అన్నమాట. కృతజ్ఞత దేవునికి. ఏలయన సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యాలు చేశారు. ఏదో ఒక బుక్కు చూసి పాడడం కాదు, కానీ హృదయంలో నుంచి దేవుడు చేసిన మేలులను బట్టి. బుక్లోంచైనా పర్వాలేదు, ఇంకా సెల్ ఫోన్ తీసుకొని వస్తారు. సెల్ ఫోన్లో ఏమేమో ఉంటాయి కదండి. మీ హృదయంలో నుంచి ఒక పాట రాదా? విన్న తర్వాత నేను అది అడుగుతాను కొంతమందిని, ఇన్ని సంవత్సరాలు పాడుతున్నారు కదమ్మా, మీ హృదయంలో నుంచి ఒక పాట రాదా? సొంతగా రాకపోయినా విని ఆయన హృదయంలో ఒక పాట లేదా? హృదయంలో నుంచి పాడాలన్నమాట. నా హృదయం ప్రభుని స్తుతిస్తుంది, నా ఆత్మ నా రక్షకుని యందు ఆనందించున్నది. ఏలయన సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యాలు చేశారు. మన హృదయం అంతా పరిశుద్ధ ఆత్మతో నింపబడినప్పుడు మన ఆత్మ, అక్కడి నుంచి ఆ స్పందన అన్నమాట, దేవునికి కృతజ్ఞతలు చెప్పడం. హన్నా కూడా దేవుడు తనకు ఒక బిడ్డనిచ్చినప్పుడు సమూయేలుని ఆ షిలో దేవాలయంలో అక్కడ యాజకునికి ఇచ్చి దేవునికి ఆమె కూడా వందనం చెప్తుంది. హన్నా వందన గీతం. సమూయేలు మొదటి గ్రంథంలో 2వ అధ్యాయంలో 1-11 వరకు హన్నా స్తోత్ర గీతం, మరియ తల్లి స్తోత్ర గీతాలు మీరు చూడండి. అక్కడి నుంచే హన్నా స్తోత్ర గీతంతో సమూయేలు పుట్టుక కదా, ఇంకా రాజుల చరిత్ర, సమూయేలు గ్రంథాలు, రాజుల చరిత్రలు ప్రారంభమవుతాయి. మరియ తల్లి స్తోత్ర గీతం యేసు ప్రభు పుట్టుక అన్నమాట. ఇంకా క్రీస్తు శకం రక్షణ యుగం ప్రారంభమవుతుందన్నమాట. మనం దేవునికి వందనాలు చెప్పాలండి. ఎట్లా అంటే పరిశుద్ధాత్మ అభిషేకంతో దేవుని మనం స్తుతించాలి. అప్పుడు దేవుని యొక్క సన్నిధి మనతో ఉండి, పౌలు శిలాసులు కూడా టైం అయిపోయింది, కానీ అపోస్తల కార్యాలు 16:25లో గొలుసులతో బంధించబడినప్పుడు ఫిలిప్పి చెరసాల్లో అర్ధరాత్రి వాళ్ళు దేవుని స్తుతిస్తూ పాటలు పాడుతుంటే పరిశుద్ధాత్మ బలంగా దిగొస్తుంది. ఎంత బలం అంటే భూకంపం వస్తుంది, గొలుసులు తెగగొట్టబడతాయి, చెరసాల తలుపులు తెరుచుకుంటాయన్నమాట. అప్పుడు ఆ చెరసాల అధికారి కుటుంబం అంతా కూడా రక్షణలోకి వస్తుంది. కనుక దేవుని సన్నిధి వచ్చినప్పుడు ఇదో గొలుసులు తెగగొట్టబడతాయి. కనుక మనం దేవుని స్తుతిద్దాం. దేవుని సన్నిధి అనేక అద్భుతాలని మన జీవితంలో జరిగిస్తారు. కుటుంబం, మన ఇల్లు దేవుని స్తుతించే ఇల్లుగా ఉండాలి. 118వ కీర్తనలో 15వ వచనంలో నీతిమంతుల గుడారంల నుండి సంతోషనాదములైన స్తుతి గీతములు వినిపిస్తాయి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. పరలోకంలో అందరూ మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నారు ప్రభా. యోహాన్ చెప్తాడు, నాయన సాక్ష్యం ఇస్తాడు. అలాగే నాయన యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా పరలోకమంతా దూతలు క్రిందికి వచ్చి యేసు ప్రభుని స్తుతిస్తారు. మా కుటుంబాల్లో మీ సన్నిధి ఉండాలంటే మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించేటట్లు అభిషేకాన్ని కలిగి ఉండి ప్రభా, వాక్యంలో నుంచి దావీదు ఎట్లా హృదయంలోంచి స్తుతించాడు, మరియ తల్లి హన్నా ప్రభా, అలా మేము కూడా మిమ్మల్ని స్తుతించేటట్లుగా స్తుతి ఆరాధన ఆత్మని మాకు దయచేయండి. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ సంవత్సరం మనం దేవుని స్తుతించే సంవత్సరంగా దేవుని సన్నిధిని కలిగి ఉండి మన జీవితంలో దేవుడు అద్భుతాలు చేసే సంవత్సరంగా ప్రకటించుకుందాం. మీ ఇల్లు కూడా స్తుతి ఆరాధన ఇల్లుగా పరలోకంగా ఉండి దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేయుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.